ఫుడ్ బాగాలేదంటారు, తిండి తక్కువ పెడతలేరంట. అంటే ఏమైందో తెలియదు కానీ అంటే వాళ్ళు అయితే అట్లా అన్నారు. మేడంకి ట్రాన్స్ఫర్ వచ్చి వెళ్ళిపోయింది అని మళ్ళీ చాయిస్ లేదంటారు. మేడం కూడా ఇక్కడే ఉండాలని ఉంది మేడంకి, కానీ వాళ్ళు ఏం చేసేది కానీ మేడంకి మళ్ళీ ఇక్కడ రాణిస్తలేరు. మాకు మేడం కావాలి. ఏం పేరు మేడం పేరు? ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తుంది ఇక్కడ? 7 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. మాకు రజీ మేడం కావాలా? ప్రిన్సిపల్ సార్ ఒప్పుకుంటే మేడం మీకు వస్తుందా? ఫుడ్ కూడా చాలా మంచిగా సార్. ఇప్పుడు మొత్తం ఫుడ్ బాగాలేకుండా స్టూడెంట్స్ కూడా వేరే మజ్జిగ ఇస్తారు. మజ్జిగలో నీళ్ళు ఉంటున్నాయి, మజ్జిగ పాలు తీరుతున్నాయి, పాలమ్మ నీళ్ళు తీరుంటున్నాయి అక్కడ. పొద్దున్న బూస్ట్ వస్తారు మొత్తం నీళ్ళు, చక్కెర ఉంటలేదు ఏముంటలేదు, నీళ్ళు తాగినట్టు ఉంది మొత్తం. అయితే సార్ వాళ్ళము పక్కన రోటీ కర్రీస్ లేవు, మళ్ళీ అది కాస్మెటిక్స్ వస్తున్నాయి, వస్తలేవు. మెన్యూనే లేదు. మెనూ ప్రకారం భోజనం మెన్యూనే చూపిస్తలేరు అసలు. ఏం మెన్యూ ఉన్నది? మేడం ఉన్నప్పుడేమో మెన్యూ ఉండే, కాస్మెటిక్స్ వస్తున్నాయి సార్. కాస్మెటిక్స్ వచ్చినట్టు కూడా తెలుస్తలే మాకు. అన్ని మంచి అన్ని రూటీన్ ఉంటుండే మాకు. ఇప్పుడు మొత్తం మంచి సార్ అన్నిటిలో కలిసి చేస్తుంది. ఇప్పుడు చాయ్లలో కూడా మొత్తం నీళ్ళే ఉంటున్నాయి. అంటే మెనూ చూపించారు, బోర్డు ఏర్పాటు చేస్తారు కదా. 1 మంత్ నుంచి మేము టీచర్ అప్ చేస్తున్నాం కదా, మంచిగా ఉండే. ఇప్పుడు మైనప్స్ అన్ని మొత్తం చేంజ్ అయిపోయింది. మేడం నుంచి హాస్టల్ మనం వర్క్ చేసుకున్నారా? మాట్లాడితే గలీజ్ మాటలు ఎదురేది ఈ మేడం పట్టించుకున్నంత వేరే వాళ్ళకి ఇష్టము ఇప్పుడు బూస్ట్ అని చెప్పారు కదా, బూస్ట్ పాలు నీళ్ళలాగా ఉన్నాయి, పెరుగు పాలలాగా ఉందని అంటారు కదా. మరి ఆ భోజనానికి చేసేటప్పుడు మరి డార్మెంట్ కూడా మాకు ఈ భోజనం మొత్తాన్ని ఎందుకు ధరణ వేయలేదు? కష్టం కూడా భరించుకుంటుంటారా? ఇప్పుడు ఎట్లా అయితే మీరు భయాన్ని వదిలి రోడ్డు పైకి వచ్చారు, మీరు తినే భోజనం దగ్గర ఎందుకు మీరు ధైర్యం వేయలేకపోయారు? అందరికి పెట్టాలి, ఇట్లా ఉంటుంది 600 మెంబర్స్ అంటే 600 మెంబర్స్ సరిపోను భోజనం పెడుతుంది ప్రభుత్వము. ఓన్లీ 400 మందికి పెట్టేది 600 మంది. సెకండ్ ఏ గ్రూప్? ఇప్పుడు సార్ వస్తున్నాడు మరి 3 గంటల సార్ ముందు. ఇప్పుడు మా దగ్గర ఏదైతే మాట్లాడి సార్తో కూడా అదే మాట్లాడితే టార్గెట్ చేసి తర్వాత టార్గెట్ చేసి కొట్టేస్తారు. అది మీకు కూడా తెలుసు కదా. చిన్న తాగని కడగనికి ఇదేనారా? క్లీన్ చేసి నేను వేసినాము ఈ రోజు.